హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో మైండ్ క్రాఫ్ట్ అయింది, అందుకే ఫైనల్గా వచ్చేసాను. ఇదిగోండి మన గుర్రం, మన ఇల్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫుడ్ కోసం వెతుకుతున్నా, ఫుడ్ అస్సలు లేదు మన దగ్గర, ఏం లేదు. ఇప్పుడైతే మనం వీట్ తీసుకొని బ్రెడ్ చేసుకుందాము. 2 వచ్చాయి. ఓకే, పక్కకి వెళ్ళి మీకు చెప్పడం మర్చిపోయా గాయస్, ఈరోజు అయితే మనం బ్రీడింగ్ ఫామ్ అని అయితే చేయబోతున్నాం. మనకి ఎక్కువ మన దగ్గర ఫుడ్ లేకుండా పోతుంది కదా, అందుకే మనం బ్రీడింగ్ ఫామ్ చేస్తే ఫుడ్ మనకి ఈజీగా ఫుడ్ దొరుకుతుందని ఈరోజు అయితే మనం బ్రీడింగ్ ఫామ్ అయితే చేసుకోబోతున్నాం. నేను ఆఫ్లైన్ వర్క్ చేశాను వుడ్ కోసం, ఇంకా బ్రీడింగ్ ఫామ్ చేయడానికి కోసం ఫెన్స్ కావాలి కదా. నేను ఫెన్స్ చూసుకోలేదు, కానీ గేట్స్ అయితే చేసేసాను పొరపాటుగా, అందుకే ఇప్పుడు నేను మళ్ళీ చేయబోతున్నా ఫెన్స్ని. నేను చూసుకోకుండా 64 ఒక స్టాక్ చేసేసాను. అదిగోని మీకు కనిపిస్తుంది కదా పక్కనే, ఒక స్టాక్ వేస్ట్ చేసేసాను నేను వుడ్ దీనికోసం పొరపాటుగా. మనకి ఇప్పుడైతే చాలా ఫెన్స్ కావాలి, చేద్దాం. 19 వచ్చాయి, ఇంకా కావాలి. ఎన్ని వస్తాయి అని తీసుకుందాం. ఓకే, 34, 37 అయితే వచ్చేది. సరిపోతాయా అని అనుకుంటున్నా, చూద్దాం. మనమైతే ఈ మన హౌస్ బ్యాక్ సైడ్ అయితే బిల్డ్ చేద్దాం మన బ్రీడింగ్ ఫామ్ని. ఇక్కడే కొంచెం గడ్డి ఉంది, సీడ్స్. ఓకే, ఇక్కడైతే మనం స్టార్ట్ చేద్దాం మన బ్రీడింగ్ ఫామ్ని బిల్డ్ చేయడం. నేను పక్కా ప్లానింగ్తో అయితే ఏం రాలేదు, ఎలా వస్తే అలా చేసేస్తున్నా. ఓకే, ఇంత అయితే వచ్చింది, సరిపోతుందని అనుకుంటున్నా. మనం ఈరోజు కౌస్ని, షీప్స్ని, ఇంకా చికెన్స్ని పట్టుకుందాం. ఎస్, ఈ గేట్ ఇక్కడ పెడదాం. పొరపాటుగా ఇక్కడ ప్లేస్ అయిపోయింది. ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. పక్కనే కౌ ఉంది, షీప్ కూడా ఉంది. ఇప్పుడే పట్టుకోను నేను, కట్టేద్దాం. ఫుడ్ కావాలి, దొరికింది. ల్యాగ్. కార్పెట్ అయితే చేసుకుంటా, ఎందుకంటే మనం ఈజీగా లోపలికి అయితే వెళ్ళచ్చు కదా, అందుకే. ఇంకొకటి కావాలనుకుంటా, ఊల్ మన దగ్గర ఉందా? మన దగ్గర వైట్ది ఉంది, వైట్తో వస్తుందేమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. కార్పెట్ నాకు రెసిపీ తెలుసు, ఒకసారి ప్లేస్ చేద్దాం. రావడం లేదు. సరే, మన దగ్గర అయితే 7 ఆబ్సిడియన్ ఉంది. ఇంకా కొంచెం ఇంకా నాకు తెలిసి 2 ఆబ్సిడియన్ వస్తే చాలు, మనం నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేయగలం. ఓకే, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ లోపల పెట్టేస్తున్నా. అలా బ్రీడింగ్ ఫామ్కి ఏం కావాలో అవి మాత్రం తీసుకుంటా. ఫుడ్ నా దగ్గర ఉందాం. ఓకే, పదండి మనం వెళ్దాం. ఓకే, ఈ డోర్ అయితే సెంటర్లో రాలేదు, చూద్దాం ఇప్పుడు సెంటర్లోకి వస్తుందేమో. ఇక్కడ ఇంకొక ఫెన్స్. ఇప్పుడు 2 బ్లాక్స్ వచ్చాయి. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు సెంటర్లోకి రాదు. అయితే 2 గేట్స్ పెట్టేద్దాంలేండి, ఏం కాదు. ఫెన్స్ గేట్. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు మనం
ఇప్పుడు మనం షీప్స్ కోసం ఇంకోటి బిల్డ్ చేద్దాం కదండి. ఓకే, ఎలా పడితే అలా వచ్చేస్తుంది, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓ పొరపాటుగా ప్లేస్ అయిపోయింది. ఫెన్స్ అయితే అయిపోయింది, మనం వేరేది తీసుకోవాలనుకుంటా, లేకపోతే దీంతోనే సరిపోతుంది. చూద్దాం, సరిపోతుంది అనుకుంటా. ఇక్కడ ఇంకొకటి ఉంది కదా. ఎస్, ఇప్పుడు వీటిని కూడా ప్లేస్ చేద్దాం. 1 మళ్ళీ తప్పుగా ప్లేస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 2 గేట్స్. ఎస్, సరిపోయింది. సెట్, ఆల్ సెట్. ఇప్పుడు మనం అయితే కౌస్ కోసం వెతుకుదాం పదండి. ఇప్పుడు మనకు అవసరం కాబట్టి అసలు కౌసే ఉండదు చూడండి దగ్గరలో. ఒకవేళ మనం ఏదైనా వేరే పని మీద చేస్తున్నప్పుడు అప్పుడు చుట్టుపక్కల అన్నీ అవే తిరుగుతుంటాయి, డిస్టర్బ్ చేస్తుంటాయి మనల్ని. అదిగోండి అక్కడుంది ఒక కౌ, దాన్ని తీసుకొద్దాం పదండి. మనకు అట్లీస్ట్ 2 అయితే కావాలి, మళ్ళీ దాని తర్వాత మనం బ్రీడింగ్ చేయొచ్చు. మనకు అట్లీస్ట్ 2 కావాలి. ఒకటి ఉంది, ఇంకా ఏమైనా దగ్గరలో ఉన్నాయా? ఓ అక్కడ 2 ఉన్నాయి. మీరు వచ్చేయండి, పదండి, నువ్వు కూడా వచ్చేయి. ఎస్, ఇప్పుడు వీటిని అయితే బ్రీడింగ్ ఫామ్లో పెట్టేద్దాం పదండి. అందరూ వచ్చేస్తున్నారు కదా, మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతావు. హార్స్ అది ఏమో అనుకున్నా. పదండి, లోపలికి వెళ్ళండి. ఇదే ఇప్పటి నుంచి మీ హౌస్, ఇక్కడే ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ చేద్దాం. బాయ్. మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తాను, ఉండండి. హార్స్, మనకి ఇంకా కౌస్ అయితే కావాలి. మనకి కౌస్ దొరకకపోయినా అట్లీస్ట్ షీప్స్ దొరికినా నేను వాటిని బ్రీడింగ్ ఫామ్లోకి పెట్టేస్తా. ఏవి దొరకడం లేదు అసలు. ఓకే, మన ఇంటి చుట్టుపక్కల కూడా లేవు. పిగ్ ఉంది, పిగ్ అవసరం లేదు మనకి. పిగ్ కూడా తీసుకోవచ్చు, కానీ దానికోసం పొటాటో అవన్నీ కావాలి, మన దగ్గర అవి లేవు. ఓకే, ఇప్పుడైతే మనం హార్స్కి కూడా ఒక చిన్న, అంటే ఫామ్ కాదు, ఒక చిన్న స్టేబుల్ అంటారు కదా, అది తయారు చేద్దాం. స్టేబుల్ అయినా ఏమో అంటారు అనుకుంటా, సారీ. సరే, ఒక చిన్న హార్స్ హౌస్ అని చెప్దాం, అది తయారు చేద్దాం ఇప్పుడు. ఇది కరెక్ట్గా ప్లేస్ కాలేదు, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. మనం ఇటువైపు తిరిగి ప్లేస్ చేస్తే వస్తుందేమో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ముందరికి వెళ్ళింది, ఇంకా నైట్ అయితే అయిపోతుంది. ఇది సరిపోతుంది అనుకుంటా. మన డైమండ్ హార్స్ ఆర్మర్ వేసుకున్న వైట్ హార్స్, ఎంత పెద్ద పేరు ఉందో దీనికి. నేమ్ ట్యాగ్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దీనికైతే ఒక పేరు పెడతాం. ఓకే, హ్యాపీ. ఓ ఇంకా కాలేదు. ఇప్పుడు ఓకే, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. వెంటనే అయిపోతుంది. ఓకే, ఇదిగోండి మీకు ఈ సన్ రైజ్ చూపించేసాను. ఇప్పుడు ఇదే మన కొత్త హౌస్. ఇది తీసేస్తే ఏం కాదనుకుంటా, పారిపోతుందా మనం వెళ్ళడానికి కూడా రాదు, అంటే ఇది కూడా పారిపోదు అనుకుంటున్నా. సారీ నేను కొట్టేశాను. సరే పద, నువ్వు లోపలికి వెళ్ళు నీ కొత్త హౌస్లోకి. పద, ఇటువైపు. హలో, ఇలాగా
లోపలికి రా నువ్వు, ఇటువైపు కాదు లోపలికి. యా లోపలికి రా. ఇప్పుడు లోపలికి వచ్చావా, మళ్ళీ బయటికి ఎందుకు వచ్చేసావు? లోపలికి రా. ఎస్ బయటికి రాదు. సారీ నేను కొట్టేసా. మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది ఇది. ఫైనల్గా లోపలికి వచ్చింది. దీన్ని ఈసారి కొట్టకూడదు. ఎస్ ఇప్పుడు అన్ని ఇది అన్ని క్లోజ్ లేదు. ఓకే నీకైతే ఇక్కడ నువ్వు ఎక్కడికి సారీ మళ్ళీ ఎక్కడికి పారిపోకుండా నీకైతే ఫెన్స్ పెట్టి దానికి కూడా లేచి కట్టేసా. వీడి తింటావా? తిను. హెల్త్ ఎంత ఉంది నీకు? ఫుల్ ఉంది. ఓకే ఇప్పుడైతే మనం ఐరన్ హార్స్ ఆర్మర్ వేసుకున్నాం. మన బ్లాక్ హార్స్, బ్లాక్ బ్రౌన్ తెలియదు అది, అదిగోండి ఇక్కడ ఉంది, బ్లాకే అనుకుందాం. దానికి కూడా ఇప్పుడు చేపిద్దాం. మీకైతే నేను చేసిన తర్వాత కనిపిస్తాను. 1 2 ఓకే మన ఇంకొక హార్స్ కూడా వచ్చేసింది. తిను నువ్వు కూడా. ఎస్ బాగుందా నీ కొత్త హౌస్? ఎలా ఉంది? ఇది కొంచెం దూరం అయినట్టు అనిపిస్తుంది, కొంచెం దగ్గరగా పెడదాం. డైమండ్ హార్స్ ఆర్మర్ వేసుకున్న దానికి ఎక్కువ లగ్జరీ ఉండాలనుకుంటున్నాను నేను. ఇది జస్ట్ ఐరన్ హార్స్ ఆర్మర్ దానికి కొంచెం స్పేస్ తగ్గిస్తున్నా దీనికి. ఓకే ఇది కూడా తీసేసి ఇప్పుడు మనం అటు సైడ్ కూడా. ఎస్ ఇప్పుడు మనం ఏ వైపు నుంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళచ్చు, ఎందుకంటే ప్రతి చోట గేటే ఉంది కాబట్టి. మనకి ఇంకా కౌస్ షీప్స్ దొరకలేదు, వెతుక్కోవాలి. ఓకే ఇంకా మన చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో వెతుకుతాను. వాటిని అట్రాక్ట్ చేయాలంటే మన దగ్గర వీట్ ఉండాలి కదా, అసలు వీటే లేదు. తీసుకుందాం కదండి వీట్. ఎస్ సీడ్స్ ఎక్కడ? ఇప్పుడు ఈ సీడ్స్ని కూడా ప్లాంట్ చేసేద్దాం. వెతుకుదాం పదండి మన ఇంకా సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయేమో. అసలు ఇక్కడ ఏం లేవు, షీప్స్ కౌస్. ఈ పైనుంచి చూస్తే ఏమైనా కనిపిస్తుందేమో అని చూసాను, ఏం కనిపించడం. ఓకే ఇప్పుడు నుంచి వెతుకుతున్నా, ఏం దొరకలేదు అసలు. అట్లీస్ట్ షీప్స్ కూడా దొరకలేదు. హార్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. 1 2 ఇన్ని ఉన్నాయి మన సరౌండింగ్స్లో. ఓ ల్యాగ్. ఇప్పుడైతే మనం మన హార్స్ ఎక్కి చూద్దాం మన సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయేమో అని. షీప్స్ కౌస్ అలాంటివి. ఓకే లీడ్ వచ్చేసింది ఇటువైపు కదా. డోర్ క్లోజ్. దొంగలు వచ్చేస్తారు లేకపోతే, అంటే ఈ వైట్గా ఉంది కదా అది. చాలా హార్సెస్ అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కవ్ ఉంది ఒకటి, హార్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇన్ని హార్సెసా? అక్కడ నా లీడ్స్ కూడా పడిపోయాయి, మళ్ళీ నేను తీసుకుంటాను. ఓ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను కొంచెం ఆఫ్లైన్ వర్క్ అయితే చేసినప్పుడు నాకు ఒక విలేజర్ వస్తారు కదా, ఏదో 2 లామా పట్టుకొని, అతని దగ్గర అయితే అతన్ని చంపేస్తే నాకు ఈ లీడ్స్ అయితే దొరికాయి. అదే మీకు చెప్పాలనుకున్నా. ఈ చుట్టుపక్కల అయితే హార్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకో తెలీదు. ఓకే తొందర రండి మీరు. 3 కౌస్. ఇక్కడ కూడా 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి, మొత్తం అయితే 6. పదండి మీరు లోపలికి.
బయటికి రాదండి. మీ ఫ్రెండ్స్ వచ్చేసారు. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, కొట్టుకోవద్దండి. ఓకే, లోపల రండి, నేను బయటికి వెళ్ళాలిగా, లేకపోతే మీరు వెళ్ళిపోతారు. తొందరగా వచ్చేస్తున్నావా నువ్వు? ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. మీరందరూ లోపలికి వస్తే నేను బయటికి వెళ్ళిపోతాను. బాయ్. తొందరగా వెళ్ళాలి. సారీ. ఫైనల్గా అయితే మన దగ్గర ఇప్పుడు 6 కౌస్ ఉన్నాయి. ఎందుకు ఇలా ఇక్కడే తిరుగుతున్నావు? పక్కకి వెళ్ళు. ఓకే, మన దగ్గర అయితే 6 కౌస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి షీప్స్ కావాలి, లేకపోతే చికెన్స్ అన్నా పర్వాలేదు. షీప్స్ అయితే దొరకడం లేదు అసలు మన సరౌండింగ్స్లో, ఇంటి సరౌండింగ్స్లో. ఎక్కడికి వెళ్తున్నాను? ఆ వైట్ హార్స్ మన ఇంటి పక్కనే తిరుగుతుంది ఎందుకు? ఓకే, షీప్స్ దొరికాయి ఫైనల్గా. వచ్చేయండి షీప్స్. ఫైనల్గా దొరికేసాయి 2 షీప్స్. ఓకే, పదండి. మీ కొత్త హౌస్ అయితే రెడీగా ఉంది అక్కడ మీకోసం. పదండి తొందరగా. ఇప్పుడైతే దిగుదాం. పదండి. కమ్ ఆన్ షీప్స్. ఇదే మీ కొత్త హౌస్. ఎలా ఉంది? బాగానే ఉంటుందిలేండి. ఓకే, మీకోసం ఇంకా ఫ్రెండ్స్ని అయితే నేను పిలుచుకొస్తానులేండి, బాధపడండి. బాయ్. అంతవరకు ఈ వైట్ హార్స్ అయితే మన ఇంటి దగ్గరే ఉంటుంది. నేను దీన్ని చంపేస్తా. చావు తొందరగా. ఇది చచ్చే లోపల నా యాక్స్ కూడా బ్రేక్ చేసేసింది అది. ఇంకా కౌస్ లేదా షీప్స్ దొరుకుతాయేమో అని చూస్తున్నా. ఓ, కింద పడిపోయాం. కేవా? ఓ కేవ్ కాదు, ఒక చిన్న టనల్. పైకి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఎగురు. ఇది ఫుల్ ఫోర్స్తో ఎగురితే అప్పుడు ఎగురుతుంది. ఓకే, నైట్ అయితే అయిపోతుంది అనుకుంటా. యా, ఇదిగోండి సన్సెట్. ఇప్పుడైతే మనం మన హార్స్తోనే స్లీప్ వేస్తాం పైకి ఎగిరి. ఓకే, పైకి ఎగురు. స్లీప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. సారీ, ఇంకా నైట్ అయిపోలేదు. సారీ. ఇప్పుడు తొందరగా గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఓకే, పదండి మనం మన హౌస్తో కిందికి వెళ్దాం. నేను ఇంకా వెతుకుతున్నా. ఇక్కడ ఓషన్ అయితే వచ్చేసింది. ఇక్కడేం ఉండవు నాకు తెలుసు. ఓకే, ఇదైతే దీన్ని హోమ్లో అయితే పెట్టేద్దాం మనం. పదండి. ఓకే, తొందరగా వెళ్ళు లోపలికి. యస్, లీష్ అక్కడైతే ఉండిపోయినవు. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో మన బ్రీడింగ్ ఫామ్, ఇంకా మన హార్స్ హౌస్, ఇంకా మన హౌస్ బ్యూటిఫుల్. ఓకే, మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎస్, మీకు నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే చేయబోతున్నా. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎస్, ఇంతే ఈ వీడియోలో. Until then, bye bye. See you.